హాయ్ గైస్, వెల్కమ్ టు సోల్జర్ అర్సా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనము ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి భారతదేశ కళలు మరియు సాంప్రదాయాలు వంటి అంశాలను టాప్ 50 బిట్స్లో అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్స్లో కూడా 1 or 2 బిట్స్ అయితే ఈ టాపిక్ నుండి అయితే వస్తాయి, కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు. చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే ఫాలో చేయండి. స్టార్ట్ యువర్ బిగినింగ్. టాపిక్లో చూసుకున్నట్లయితే మొదటగా వచ్చేసి వార్తల్లో కనిపించే క్యోకే టర్బను ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి రాజస్థాన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మణిపూర్. రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అందుకున్న హోయసాల దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఆప్షన్ బి. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీ నిర్వహించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి గోవా రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అన్ని కల్చర్ ప్రాపర్టీస్ మ్యూజియంలను పర్యవేక్షించడానికి ఏ సంస్థ బాధ్యతను వహించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి వ్యాలీ క్వీన్ హెరిటేజ్ రైలు ఏ రాష్ట్రానికి చెందిన మొదటి హెరిటేజ్ రైలు? ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి రాజస్థాన్. ఇది రాజస్థాన్లో ఫేమస్ అయిన రైలు. నెక్స్ట్ వచ్చేసి గర్బా అనేది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ యొక్క సాంప్రదాయ నృత్య రూపం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్. సో ముందుగా వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి ఫాలో చేయండి. మన ఛానల్ అయితే చాలా బూస్టప్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో కనిపించే తోర్దో ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో కనిపించే అరట్టు పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో కనిపించే బన్నీ పండుగ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో వార్షిక మతపరమైన పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్లో అయితే బన్నీ పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సదర్ పండుగ ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. వచ్చేసి అన్బాక్సింగ్ బిఎల్ఆర్ హబ్బా పండుగను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2023లో హార్న్బిల్ మ్యూజిక్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇస్తున్న భారతదేశంలోని రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మహిమ కల్ట్ అనే ఒక మతం ఉద్యమం ఇది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిస్సా. నెక్స్ట్ వచ్చేసి కంబల రేస్ ఏ రాష్ట్రంలో జరిగే సాంప్రదాయ కార్యక్రమం? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. ఇది చాలా ఫేమస్ అయిన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో 28వ యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి బోయిటా బందనను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గుప్తా మరియు పాల కళారూపాలతో కూడిన 1500 సంవత్సరాల పురాతన శిల్పాలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హనుక్కా అనేది ఏ మతానికి సంబంధించిన పండుగ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జుడాయిజం. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మొగ్ బిహు ఏ రాష్ట్రంలో జరుపుకునే పంట పండుగ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల వార్తల్లో కనిపించిన కళారాం మందిర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహారాష్ట్ర.
నెక్స్ట్ వచ్చేసి కుంభమేళ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతర అయిన గంగా సాగర్ మేళా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్తల్లో కనిపించే పక్కే పాగా హర్నబిల్ ఫెస్టివల్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తల్లో చూపిన జగన్నాథ్ ఆలయ నిర్మాణంలో ఏ నిర్మాణ శైలిని ఉపయోగించారు? ఆన్సర్ వచ్చేసి కళింగ వాస్తుశిల్పం. ఇది ఒరిస్సాలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడారి పండుగ అని కూడా పిలువబడే మార్ మహోత్సవ్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జైసల్మేర్. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో కనిపించే గోల్మేళ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. మనం చూసుకున్నట్లయితే బీహార్లో కోనార్క్ దేవాలయము ఎలాగో జమ్మూ కాశ్మీరు అనేది అక్కడ ఫేమస్ అయిన దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల వార్తల్లో పేర్కొన్న కొడవలై సిస్టమ్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఎన్నికల వ్యవస్థ. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్లో అండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల 390 ఏళ్ల నాటి దీపస్తంభం ఏ నది అంచున కనుగొనబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కృష్ణా నది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తల్లో కనిపించే సోమిన్ సాయ్ పండుగ ఏ దేశానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి జపాన్. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తల్లో కనిపించిన నాగి పక్షుల పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి బీహార్. సో ఇది గైస్ ఈరోజు సంబంధించిన ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, భారతదేశ కళలు మరియు సాంప్రదాయాలు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు నచ్చితే చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్.